సూర్యుడి భగభగలకు జనం మాడిపోతున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకబోతున్నాయి. అయితే రుతుపవనాల ఆగమనంలో ఒకంత ఆలస్యమైన ఇది చల్లని కబురుగానే చెప్పొచ్చు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్ నీనో కారణంగా ఈ ఏడాది వానాకాలంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం అయితే ఉంది. జూన్లో బలహీనంగా ఉండే ఎల్ నీనో జూలై, ఆగస్టులలో పుంజుకొని సెప్టెంబర్ నాటికి అత్యంత బలమైన స్థాయికి చేరుకుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ నీనో ముప్పును తట్టుకోవడానికి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇది ఓ రకంగా శుభవార్త అనే చెప్పొచ్చు. నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో నైరుతి, ఆగ్నేయ ప్రాంతాలకు, లక్షద్వీప్నకు, కేరళ, తమిళనాడులోని కొన్ని భాగాలకు ఇవి విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వివరించింది. నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు పురోగమించే అవకాశాలున్నాయి. అయితే మరో పిడుగులాంటి వార్త కూడా లేకపోలేదు. అదే సూపర్ ఎల్ నీనో ముంచుకు రావటం. ఏకంగా 6 నెలల పాటు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కానున్నాయని ఇదే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోళ్లు సైతం పగిలిపోయేలా దంచి కొడుతున్న రోహిణి కార్తె ఎండలకు విలవిల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ అతి త్వరలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల నేలను తాకనున్నాయన్న వార్త ఒకంత చల్లటి కబురే. అదే 2-3 రోజుల్లో కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు త్వరలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా విస్తరించనున్నాయని ఐఎండీ చెప్తోంది. అయితే మే 26నే నైరుతి రుతుపవనాలు కేరళకు రావచ్చని ఐఎండీ తొలుత అంచనా వేసింది. మే 29న ఆ అంచనాలను సవరించి తదుపరి వారంలో ఇవి రావచ్చని తెలిపింది. ఎల్ నీనో పరిస్థితుల వల్ల ఈసారి సాధారణం కంటే తక్కువగానే వానలు పడతాయని హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడనున్నాయని, జూన్లో ఇవి బలహీనంగా ఉన్నా సెప్టెంబర్లో మాత్రం బలంగా ఉండే అవకాశం లేకపోలేదని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. భగభగమండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు రుతుపవనాల ఆగమనం నిజంగా చల్లటి వార్తే అవుతుంది. కానీ పశ్చిమ గాలులు బలహీనపడటంతో కేరళలో నైరుతి రుతుపవనాల ప్రవేశం కాస్త ఆలస్యమవగా రాబోయే 2-3 రోజుల్లో ఇవి తీరాన్ని తాకేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయట. ఈ ఏడాది వర్షాలపై పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీనో ఏర్పడి దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఐఎండీ. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వర్షాలు నిజంగా పడతాయా పడవా అన్న ఆందోళన రైతులు, ప్రజల్లో కూడా నెలకొంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల గమనం తీవ్ర ఊగిసలాటల మధ్య సాగుతోంది. తొలుత మే 26నే ఇవి కేరళకు వస్తాయని వాతావరణ శాఖ వేసిన అంచనా తప్పయింది. ఇలా మే 26, 28, జూన్ 1, జూన్ 3 అంటూ అంచనా తేదీలు మారుతూ వస్తుండటంతో రుతుపవనాల ఆగమనంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కేరళలోని నిర్ణీత 60% ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభం కావాలి. దాంతోపాటు అరేబియా సముద్రం మీదుగా వీచే పశ్చిమ గాలులు ఒక నిర్దిష్ట వేగంతో కదులుతూ ఉపగ్రహాల ద్వారా తగినంత మేఘాల సాంద్రత నమోదైనప్పుడు మాత్రమే రుతుపవనాలు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. అయితే ప్రస్తుతం ఈ పశ్చిమ గాలులు మరీ బలహీనంగా మారటమే ఈ జాప్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం అవి అరేబియా సముద్రంలోని నైరుతి, ఆగ్నేయ ప్రాంతాలతో పాటు లక్షద్వీప్, కేరళ, తమిళనాడులోని కొన్ని భాగాలకు విస్తరించడానికి వాతావరణం అనుకూలిస్తోందట. అలాగే నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వైపు ఇవి పురోగమించేందుకు మార్గం సుగమమవుతోందట. ఈ క్రమంలో జూన్ 8 నాటికి రుతుపవనాలు రాకపోయినా దానిని తీవ్రమైన ఆలస్యంగా పరిగణించలేమంటున్నారు వాతావరణ నిపుణులు.
కేరళకు కొద్ది రోజులు ఆలస్యంగా నైరుతి వచ్చినంత మాత్రాన మిగతా దేశవ్యాప్తంగా వర్షపాతానికి పెద్దగా సమస్యలు రావని అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది వర్షపాతంపై పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్నినో ప్రభావం స్పష్టంగా ఉండబోతోందని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా ఈసారి సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందట. జూన్ నెలలో ఈ ఎల్నినో ప్రభావం కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ వ్యవసాయానికి అత్యంత కీలకమైన సెప్టెంబర్ మాసానికి వచ్చేసరికి ఇది చాలా బలంగా మారే ప్రమాదం ఉందని అంచనా. ఎల్నినో గానీ అంతకు మించి సూపర్ ఎల్నినో ప్రభావంతో దేశంలో వర్షాల కొరత ఏర్పడే ప్రమాదం ఉందట. ఫలితంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే ఛాన్స్ ఉందంటున్నారు. వర్షాలు లేక వ్యవసాయ భూములు బీడువారిపోవటం సహజమే. అయితే బావులు, బోరుబావుల ఆధారంగా సాగు చేద్దామన్నా భూగర్భ జలాలు కూడా కరువయ్యే ప్రమాదం ఉందట. దీంతో అన్నదాతలు నారుమళ్లు వేసుకోవటం మొదలు పంట పండించడం కూడా కష్టం కానుంది. దీంతో రైతాంగం తగిన ప్రత్యామ్నాయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఐఎండీ అధికారులు.